హాయ్ అండి, ఎల్ఎడ్డి హెల్త్ టిప్ ఛానల్ స్వాగతం. దయచేసి నా వీడియోని చివరిదాకా చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఎవరికైతే మొహం మీద నల్లగా మొటాలు మచ్చలు లాగా ఏర్పడటం, మొహం అంతా కూడా జిడ్డుగా ఉండటం, ఇలా ఉన్నవాళ్ళు ఏం చేయాలి అన్నదే ఈ వీడియో అన్నమాట. ఈ బియ్య పిండిలో అండి బి విటమిన్ బాగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తర్వాత ఈ మొటాలను కలిగించేటటువంటి క్రిములను బయటికి పారదోలే శక్తి ఈ బియ్య పిండికి ఉందన్నమాట. కాబట్టి ఈ బియ్య పిండితో మనము రకరకాల ప్యాకులు అవి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వాడుకోవాలనేది చెప్తున్నాను చూడండి. ఎవరికైతే నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అప్పుడు నేను లేటెస్ట్గా ఏదైనా వీడియోస్ చేస్తే మీకు ముందుగా వస్తాయి. ఇప్పుడు చూడండి, ఎవరికైతే మొహం మీద మొటాలు కానీ నల్లటి మచ్చలు కానీ ఏర్పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలో చూడండి. ఒక కప్పులో కొద్దిగా బియ్య పిండిని తీసుకోండి. దాంట్లో ఒక 2 చెంచాలు పసుపుని కలపండి. ఒక టమాటా రసాన్ని దాంట్లో వేయండి. 3 కలిపి బాగా ఒక ప్యాక్ లాగా కలుపుకోండి కప్పులో. తర్వాత ఫేస్కి అప్లై చేయండి. బాగా అప్లై చేసుకోండి. ఒక 20 నిమిషాలు అలా ఉంచుకోండి. బాగా ఎండిపోతుంది కదా, ఆ తర్వాత మీరు చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. అలా మీరు రెగ్యులర్గా చేయండి. నల్లటి మొటాలు మచ్చలు ఇవన్నీ పోతాయి. అలాగే జిడ్డు చర్మం కూడా పోతుంది. మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. టిప్ నెంబర్ 2 చూడండి. కొద్దిగా బియ్య పిండిని కప్పులోకి తీసుకోండి. దాంట్లో కొంచెం నిమ్మరసాన్ని పిండండి. బియ్య పిండిని కప్పులో తీసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని పిండండి. తర్వాత పెరుగుని యాడ్ చేయండి. దాంట్లో ఒక 2 చెంచాల పెరుగుని యాడ్ చేయండి. మొత్తం కలిపి బాగా ఒక ప్యాక్ లాగా తయారు చేసుకుని ఫేస్కి అప్లై చేయండి. ఒక 15-20 నిమిషాలు ఉంచుకోండి. అలా బాగా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు మీరు చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఒక 15-20 నిమిషాలు ఉంచుకొని బాగా డ్రై అయిన తర్వాత చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా చేయండి. మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. యాంటీ ఏజింగ్లకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను చాలా టిప్స్ చెప్తున్నానండి. వాటిలో మీకు బాగా నచ్చిన దాన్ని, బాగున్నదాన్ని వాడుకోండి. కొద్దిగా బియ్య పిండిని ఒక కప్పులో తీసుకోండి. దానికి అలోవెరా జెల్ దాన్ని కలపండి. కలబంద గుజ్జు ఉంటుంది కదా, దాన్ని కలపండి. బియ్య పిండి, కలబంద గుజ్జు 2 బాగా మిక్స్ చేయండి. ఫేస్కి ప్యాక్ లాగా వేసుకోండి. ఒక 15-20 నిమిషాలు ఉంచుకోండి. ఆ తర్వాత మీరు చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఒక 15-20 నిమిషాలు ఉన్న తర్వాత చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా చేయండి. మీ స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. యాంటీ ఏజింగ్లకు కూడా ఉపయోగపడుతుంది. మొటాలు మచ్చలు అనేవి పోతాయి. ఇప్పుడు చూడండి, ఇది నేను చెప్పబోయేది ఎవరికంటే బాగా డ్రై స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేయాలనేది అనమాట. కొద్దిగా బియ్య పిండిని ఒక కప్పులోకి తీసుకోండి. దానికి పెరుగుని యాడ్ చేయండి. బాగా ప్యాక్ లాగా చేసుకోండి. దాని ఫేస్కి అప్లై చేయండి. బాగా ఎండిన దాకా ఉంచుకున్న తర్వాత, అంటే ఒక 15-20 నిమిషాలు అలా ఉండనియండి, ఆరనియండి. తర్వాత మీరు చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఆ డ్రై స్కిన్ అనేది మీకు పూర్తిగా పోతుందన్నమాట. అలా మీరు రెగ్యులర్గా చేయండి. మీకు స్కిన్ అనేది మంచి గ్లోయింగ్గా ఉంటుంది. ఈ టిప్స్లో మీకు ఏదైతే బాగా ఉపయోగపడుతుందో దాన్ని బాగా యూజ్ చేసుకోండి. ఇంకోటి చూడండి, ఒక 3 చెంచాల బియ్య పిండిని ఒక కప్పులోకి తీసుకోండి. ఒక స్పూను పసుపుని యాడ్ చేయండి. ఒక 3 చెంచాల పెరుగుని దానికి కలపండి. మొత్తం బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి. ఫేస్కి అప్లై చేయండి. 3 చెంచాల బియ్య పిండి, 1 చెంచా పసుపు, 3 చెంచాల పెరుగు మొత్తం కలిపి మిక్స్ చేసుకుని ప్యాక్ లాగా వేసుకోండి. ఫేస్కి అప్లై చేయండి. 15-20 నిమిషాలు ఉండనియండి. తర్వాత చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తే
మొటాలు మచ్చలు అన్నీ పోయి స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది, జిడ్డు చర్మం పోతుంది, యాంటీ ఏజింగ్ లాగా ఉపయోగపడుతుంది. మీకు ఎవరికైతే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.